లో చాలా కీలకమైనటువంటి అంశాలపైన చర్చ జరగబోతోంది. అయితే ప్రభుత్వం అలానే ఏదైతే భాగస్వామ్య కూటమి పక్షాలన్నీ అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతుంటే, మరొక వైపు వైసీపీ మాత్రం ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేది అనుమానంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం, శాసన మండలి సమావేశాలకు హాజరవుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ శాసనసభకు వచ్చే తలకే మాత్రం రానటువంటి పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సంబంధించి వైనాట్ 175 అన్నటువంటి వారిని కేవలం 11 స్థానాలకే పరిమితం చేసిన పరిస్థితి మనం చూసాం. ఈ ఎన్నికల ఫలితాలతో అప్పటి నుంచి కూడా వారికి ఒక విధంగా మైండ్ బ్లాక్ అయింది. ఆ ఫలితాలు చూసిన తర్వాత అసలు మనకు తిరుగులేదు అనుకున్నటువంటి వారికి వారు ఊహించని విధంగా జరిగినటువంటి వచ్చిన ఫలితాలతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అప్పటి నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలకు రావడానికి లేదా కూటమి పక్షాలు అధికారంలో ఉండగా వారిని ఫేస్ చేసేందుకు కూడా ముఖం చెల్లట్లేదనే చెప్పచ్చు. సో అందులో భాగంగానే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాము సమావేశాలకు, అప్పుడు మాత్రమే సభానాయకుడు తర్వాత ఆ స్థాయిలో అసెంబ్లీలో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వారికి సంబంధించినటువంటి పార్టీ నాయకులు వాదిస్తూ వస్తున్నారు. అయితే ఈ అంశంలో ప్రజల్లో ఇచ్చినటువంటి తీర్పు మేరకు వారికి ఉన్న అసెంబ్లీ సభ్యుల సంఖ్య రేషియో ఆధారంగా గతం నుంచి వస్తున్నటువంటి పార్లమెంటరీ సంబంధించి లేదా శాసనసభ సాంప్రదాయాల ప్రకారం వ్యవహరిస్తున్నాం తప్ప మరొకటి కాదు అని చెప్పి స్పీకర్ చెప్తున్నటువంటి మాట. ఇలాంటి నేపథ్యంలో హైకోర్టుకు కూడా వెళ్ళారు. హైకోర్టులో కూడా దీనికి సంబంధించి ఏం జరగబోతుందో హైకోర్టుకి మీరు సమాధానం చెప్పాలని చెప్పి ఇటీవల మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో కూడా మాట్లాడారు. అయితే ప్రజలు ఇవ్వనటువంటి ప్రతిపక్ష హోదాని తామెక్కడి నుంచి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు కానీ లేదా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కావచ్చు మనకు పదే పదే చెప్తూ వస్తున్నటువంటి మాట. ఇలాంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతుండడంతో వైసీపీ రోల్ ఏంటి, వైసీపీ అసలు హాజరవుతుందా లేదా? ఇంకోవైపు రేపు మనకు ఒక ట్వీట్ కూడా వచ్చింది వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి పార్టీ నుంచి, అఫీషియల్ ట్వీట్ అది. మనం స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం, ఏబిఎన్ స్క్రీన్ పైన కూడా. దీంట్లో వాళ్ళు స్పష్టంగా రేపు ఒక సమావేశానికి కూడా పిలుపునిచ్చారు. అదేంటంటే వారు తాడేపల్లి ప్యాలెస్లో వారి నివాసంలో రేపు సాయంత్రం 3 గంటలకు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులతో సమావేశం నిర్వహించాలి అని చెప్పేది ఈ యొక్క ట్వీట్ యొక్క సారాంశం. సో కాబట్టి రేపు ఉదయం సమావేశాలు 9 గంటలకు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో రేపు సాయంత్రం ఈ యొక్క సమావేశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్నారు. అంటే వైసీపీ సంబంధించినటువంటి నాయకులు, వైసీపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ముఖ్యంగా శాసనసభకు వెళ్ళకపోయినా వారితో సమావేశం అయ్యి ఏం చర్చిస్తారు, ఏంటి సమకాలీన అంశాలు, రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు అన్నారు. మరి రాజకీయ సమకాలీన అంశాలు, ప్రజా సమస్యలు అసెంబ్లీలో చర్చించాలి, ఆ అవకాశం ఇచ్చారు. సరే 11 మంది ఉన్నప్పటికీ 11 మందికి వెళ్ళి తమకిచ్చిన సమయం మేరకు తమ గళం వినిపించి ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలను లేదా ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది లేదా ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది చెప్పే అవకాశం ఉంది. కానీ అక్కడికి వెళ్లకుండా ఇక్కడ సమావేశం పెట్టడంలో ఆంతర్యం ఏంటో మరి చూద్దాం. వీటన్నిటిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా విజయవాడ నుంచి సత్య మనతో పాటు జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ సత్య.